చేరి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి అంశము మనం నేర్చుకుంటాం వ్యభిచారము ఎలా పాపము అనే అంశాన్ని నేర్చుకుంటాం. ఎందుకనంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది వ్యభిచరించకూడదు అని ఖరాఖండిగా బైబిల్ గ్రంథం చెప్తుండగా దానికి సంబంధించినటువంటి ఒక స్టోరీని కూడా మనము ఇంతకుముందే బైబిల్ పఠనంలో చదువుకున్నాము. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు జరిగించినటువంటి దేవుని దృష్టికి ఒక దుష్కార్యం, దాన్ని చదువుకున్నాం. ఈరోజు ఒక టిపికల్ టాపిక్ని మనం స్టడీ చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఈరోజు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. ఇది పెళ్ళిళ్ళలో చేసేదో లేకపోతే ఏదో అకేషనల్గా మ్యారేజ్ యానివర్సరీలకు చేసేటువంటి సబ్జెక్టు బోధ కాదు, కానీ క్రైస్తవ సంఘము నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఇది మనం నేర్చుకొని మన యొక్క వైవాహ జీవితాలని దేవునికి మయంకరంగా వాడుకోవాలి. సో దేవుడు వ్యతిరేకించేటువంటి ఆ వ్యభిచారము అనేటువంటి దానిని దేవుడు పాపము అని చెప్తూ ఉండగా అది క్రైస్తవుల్లో ఉండకూడదు. సో దాని యొక్క మూలమైనటువంటి విషయాలు ఏంటి అవన్నీ ఈరోజు కొంచెం స్టడీ లాగా చేసుకుంటూ ముందుకు సాగుదాం. కాబట్టి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో కాకుండా లేఖనానుసారమైనటువంటి సంగతులు వింటున్నానని మనసు పెట్టండి అని నేను మీకు సూచన ఇస్తున్నాను. ఎందుకనంటే వ్యభిచారం ఎలా పాపం అనే అంశంలో నేను 5 విషయాలు మాట్లాడబోతున్నాను. అందులో సెక్స్ అంటే ఏంటి, వ్యభిచారం అంటే అదే కదా, ఏంటి అసలు అదేంటి, పెళ్ళి అంటే ఏంటి, సమాజంలో స్త్రీ పురుషులకు ఉండాల్సినటువంటి పెళ్ళి అంటే ఏంటి, అసలు ఆ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఆ ప్రేమ అంటే ఏంటి, అసలు ఈ భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చా, ఒక వివాహం జరిగితే అది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇవన్నీ వాక్యానుసారమైనటువంటి విధానంలో లేఖనానుసారమైన లేఖనాల వెలుగులో మనము సాగిస్తూ ముందుకెళ్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, వ్యభిచారం ఈనాడు సమాజం ఎలాగుంది అని అంటే అత్యున్నత న్యాయస్థానాలు తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ఏమన్నానంటే 2 మేజర్లు అయిన వారు ఇష్టపడి వాళ్ళు శారీరకంగా కలుసుకోవడం తప్పేమి కాదు అని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి, చట్టాలలో జరుగుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళను చేసుకోవచ్చు అనే చట్టాలు కూడా ఉన్నాయి. సమాజంలో ఇవన్నీ కామన్. ఈ రోజుల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరు అన్నట్టుగా సమాజం ఉంది. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాము. క్రైస్తవులుగా, రక్షించబడిన వారిగా, యేసుక్రీస్తు నందు పాప క్షమాపణ పొందినటువంటి పరిశుద్ధులుగా, పరిశుద్ధ సంఘముగా ఉండేటువంటి మనం దేవుని ప్రజ, దేవుని సొత్తు, ఆయన వారిగా, ఆయన పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి. కాబట్టి దాని గురించిన అవగాహన మనం కలిగి ఉండటానికని ఈ విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా ఆలోచన చేయండి. వ్యభిచారం అనగానే గుర్తొచ్చేది సెక్స్. అసలు వాట్ ఈజ్ సెక్స్? సెక్స్ అంటే ఏంటి? స్త్రీ పురుషులు కలుసుకునేటువంటి ఆ సెక్స్ అనేటువంటి విషయాలు ఏంటి అంటే మానవతావాదులు, భౌతికవాదులు, ఇలాంటి వారు, నాస్తికులైనటువంటి వారు దీన్ని ఒక శరీర సంబంధమైనటువంటి క్రియగా మనుషులు అనుకుంటున్నారు. ఆ మధ్య ఎవరో ఒక ఆమె అనేది, సినిమా హీరోయిన్ ఎవరో ఆమె నా శరీరం కోరికలు తీర్చుకోవడానికి ఎట్లయినా తీర్చుకుంటా, నాకు పెళ్ళి అవసరం ఏముంది అని అన్నది.
నా శరీరం కోరిక తీర్చుకోవడానికి ఎలాగైనా తీర్చుకుంటాను. దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు శరీరంలో ఇది ఒక శరీర సంబంధమైనటువంటి ఒక కోరిక, శరీరంలో సహజంగా వచ్చేటువంటి ఒక కోరిక. శరీరంలో ఆకలి తీర్చుకోవాలి, దప్పిక తీర్చుకోవాలి, అది ఆహారం ద్వారా నీటి ద్వారా తీర్చబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటిదే శరీరంలో వచ్చేటువంటి లైంగిక వాంఛ, అది కూడా తీర్చుకోవాలి. కాబట్టి ఇది ఒక శరీర సంబంధమైన ఒక ప్రక్రియ అని అనుకుంటున్నారు భౌతికవాదులు, అలా అనుకుంటారు. ఎందుకనంటే మనం కూడా జంతువులు చేస్తారు కదా, అది ఒక శరీర సంబంధమైనటువంటి ఒక క్రియ. జంతువులు కూడా సెక్స్ చేస్తాయి కదా, అలాగైనా అది ఒక శరీర సంబంధమైన క్రియ. దానికి ఇప్పుడు పశువులు ఎద అవుతాయి, ఆ ఎద అయినప్పుడు ఆ ఆంబోతు దగ్గరికి తీసుకెళ్తే అవుని అది దాటుతుంది, ఇది గర్భం ధరిస్తుంది, అది ఒక భౌతికమైన క్రియ, అంతే కదా సెక్స్ అంటే అని చాలామంది మనుషులు అనుకుంటున్నారు. అది తీర్చుకోవడంలో తప్పేముంది, అట్టని తీర్చుకోవచ్చు అని అంటుంది ఒక ఆమె. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తా ఉందంటే, ఇది సెక్స్ అనేది కేవలము శరీర సంబంధమైన క్రియ మాత్రమే కాదు, అది ఒక మానసికమైనది కూడా అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకనంటే ఎవరైతే ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటారో వాళ్ళు మనసు పెట్టకుండా దాన్ని చేస్తారా? సో మనసు ఇన్వాల్వ్ అవుతుంది, తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది. ఎవరైనా పురుషుడు కానీ స్త్రీ కానీ వేరే వాళ్ళతో ఆ ప్రక్రియలో పాలు పంచుకునేటప్పుడు తనను తాను అర్పించుకుంటాడు, తన మనసుని అర్పించుకుంటాడు, తన ఇష్టాన్ని అర్పించుకుంటాడు, తన ఫీలింగ్స్ని అర్పించుకుంటాడు. ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, ఇక్కడున్న కొన్ని మాటలు మనం చదువుదాం. 13 నుంచి చదువుతాను. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థాలకి నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనలను తన శక్తి వలన లేపెను. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేష యొక్క అవయములుగా చేతునా? ఈ మాటలు గమనించండి. ఎవరైతే ఈ పని చేస్తారో వీరి అవయవాల్ని మరి ఒక అవయవాలుగా చేస్తారు కదా, అదే నేను అన్నాను ఇందాక, అర్పించుకుంటారు. తమను తాము మానసికంగా కూడా అర్పించుకుంటారు, శరీరాన్ని అర్పించుకుంటారు, మనసుని అర్పించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఏముంది, నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేష యొక్క అవయములుగా చేదునా? అది ఎంత మాత్రమో తాగదు. వేషతో కలిసికిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెబుతున్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉంటాడు. కాబట్టి జారత్వానికి దూరంగా పోవండి. ఇక్కడ మాటలు మనం ఆలోచించేస్తే వాట్ ఈజ్ సెక్స్ అంటే అది కేవలం శరీర సంబంధమైందే కాదు, అందులో అది మానసికమైంది కూడా అయి ఉంటుంది. మనసును కూడా అక్కడ సబ్మిట్ చేస్తావు. ఇంకా నా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు శరీరం తయారు చేశాడు, మనసు ఉంది. అంతేకాకుండా దేవుడు మనిషికి ఆత్మని ఇచ్చాడు. దేవుడు మనిషికి ఆత్మని ఇచ్చాడు. కాబట్టి నిన్ను సబ్మిట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, నీ టోటల్ బీయింగ్ అక్కడ సబ్మిట్ చేస్తావు అవతల వ్యక్తితో. ప్రజల్లో ఉండేటువంటి అవగాహనకి మరలా చెప్తా ఉన్నా, కోర్టులు ఏం చెప్తున్నాయి, పర్లేదు ఇష్టం వస్తే మేజర్లు అయిన వారు కలుసుకోవచ్చు
అని కోర్టులు ఈ రోజున ఎందుకు కోర్టులు ఇస్తాయి అని అంటే సమాజం అంతా అది కామన్ అనుకుంటుంది, సమాజం దృష్టిలో అది పెద్ద తప్పు కాదు, ఆ విషయాన్ని కోర్టు ఏం చేస్తుందో సరే సమాజం దృష్టిలో తప్పు కాబట్టి ఇది తప్పు కాదులే అన్నటువంటి విధంగా తీర్పులు ఇస్తూ ఉన్న నేటి దినాల్లో సమాజంలో సెక్స్ అంటే ఏంటి అనేటువంటి అవగాహనతో ఇది ఒక శరీర సంబంధమైనదే, ఏదో ఆకలి తీర్చుకున్నట్టు దప్పిలు తీర్చుకున్నట్టు దీన్ని కూడా తీర్చుకునేదే, అది ఒక కేవలం శరీరమైన కార్యమే అనుకునేటువంటి నేటి దినాల్లో దేవుడు మనల్ని శరీరముతో పాటు ఆత్మ కూడా ఇచ్చాడు. ఎవరైతే ఇలాంటి ప్రక్రియలో పాలు పంచుకుంటారో వాళ్ళు తమను తాము అర్పించుకుంటారు. అందులో మనసు ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ఆత్మ ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది. కాబట్టి సెక్స్ అనేది కేవలము శరీర సంబంధమైనది కాదు, అది నీ మనసుకు కూడా సంబంధించింది. నీ మనసును కూడా అర్పించావు, అంతేకాకుండా నీ ఆత్మను కూడా అక్కడ పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నావు. సో దిస్ ఈజ్ ఎ టెరిబుల్ థింగ్. జనం అనుకున్నట్టుగా ఇదేదో సింపుల్ ప్రక్రియ కాదు. ఇది ఆత్మని పాడు చేయడము, ఆత్మని కల్మషం చేయడము అని అంటే ఇక దేవుని దృష్టికి ఎంతగా చూడండి. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే వివాహం అన్ని విషయంలో చదవండి. ఎందుకనంటే దాని కంటిన్యూషన్ మీకు అంతవరకు తెలుసులే, పెళ్లి కార్డులలో ఉంటుంది కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి చదివితే అక్కడ కంప్లీట్గా చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం చూసినప్పుడు ఏముంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. దేవుడు చెప్పేది అది. ఈ వివాహం పాన్పు ఎలాగ ఉండాలి అని అంటే నిష్కల్మషమైనది. కల్మషం ఎప్పుడైంది? నీకు ఉన్నటువంటి భాగస్వామి కాకుండా వేరే వాళ్ళకి నువ్వు అర్పించుకున్నావు చూడు, అది కల్మషమైంది. కల్మషముగా కాకుండా నిష్కల్మషముగా ఉండనట్లుగా చూసుకోవాలి. నిష్కల్మషంగా ఉండవలను. కింద ఏం చెప్తున్నాడు? వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇది దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపం అంటున్నాడు. మనుషులు అనుకున్నట్టుగా ఏదో ఆకలి తీర్చుకున్నట్టు కాదు. దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపం అంటున్నాడు. ఎందుకనంటే నీవు శరీరాన్నే కాదు మనస్సును అప్పచెప్తా ఉన్నావు, దేవుడిచ్చినటువంటి ఆత్మను కూడా అప్పచెప్పుతున్నావు, కల్మషం చేస్తున్నావు, రేపు నీకు తీర్పు ఉంది. అందుకని ఈ పాపాన్ని దేవుడు చాలా తీవ్రంగా ఖండించాడు. సెక్స్ అనేది అర్థం చేసుకుంటే ఇది మన యొక్క శరీరంతోనూ మనసుతోనూ మరియు ఆత్మపూర్ణులుగా కూడా చేసే పని కాబట్టి దేవుడు దానికి దాంపత్యానికి సంబంధించిన లిమిట్సే పెట్టాడు, కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. అందుకని ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి వివాహమును ఏర్పాటు చేశాడు కదా. వివాహం పెళ్లి చేశాడు దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన కలగజేసినప్పుడు, మనుషులను తయారు చేసినప్పుడు వాళ్ళని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను, పెళ్లి చేసను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. ఈ పనిలో వారిని పురుషుని స్త్రీని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి. అంటే వేటితో నింపమన్నాడు? మీరు ఫలించి అనంటే పిల్లలు కనండి చెప్పాడా? అందులో మరి భార్యాభర్తలు కలుసుకునేటువంటి ఆ పని దేవుడే చెప్పిందా కాదా? దేవుడు చెప్పాడు. అందులో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆ పదం ఉంటుంది కదా, సెక్స్ అనే ప్రక్రియ ఉంటుంది. మీరు ఇలా చేయండి, అందులో మీరు ఫలించండి అంటే పిల్లలు కనండి,
విస్తరించండి, విస్తారంగా పిల్లలు కనండి, భూమిని నింపండి. అలా ఎందుకు? దేవుని ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనుషుల్ని ఏర్పాటు చేసుకుని ఆయన మనసులో ఆయనకు ఒక ఆలోచన ఉంది. నాకు అనేక మంది పిల్లలు కావాలి, నా ఎదుట పరిశుద్ధులు నిర్దోషములుగా నా ఎదుట నిలబెట్టుకోవాలి వాళ్ళని. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. జగత్తుకు పునాది వేసి మనుషుల్ని ఏర్పాటు చేసి నాకు పిల్లలు కావాలి, మీరు కనండి. దాని కొరకు ఆయన పెళ్ళి అనేటువంటి పని జరిగించాడు. పెళ్ళి మనకు తెలిసినటువంటి విషయాలు. ఆది కాండంలోకి వెళ్దామా? ఆది కాండంలోకి వెళ్తే 2వ అధ్యాయం. ఏంటి పెళ్ళి అంటే అసలు ఏంటి? ప్రతి పెళ్ళి మీరు పెళ్ళి అయిన వాళ్ళే ఉన్నారు. ఓకే, ఒకళ్ళు ఇద్దరు అందరూ పెళ్ళి అయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీ పెళ్ళి జరిగేటప్పుడు ఆది కాండం 2వ అధ్యాయం మీకు చదివే ఉండొచ్చు. అది అంతా చెప్పలేను, కానీ చివరిలో నేను ఒక మాట చదువుతాను. 24-25 వచనాలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది పెళ్ళి. పెళ్ళి అంటే ఏంటంటే ఇద్దరు మనుషులు ఒక్క శరీరంగా అవుతారు. అది పెళ్ళి. ఇద్దరు వ్యక్తులు ఒక్క శరీరం అవుతారు, అది పెళ్ళి. ఇద్దరికి శరీరాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక్క శరీరం అయ్యారు. దాని అర్థం ఏంటి తెలుసా? మీరు సగం సగం అయ్యారు. పెళ్లి చేసుకోవడం అని అంటే నేను ఒక శరీరంతో ఉన్నటువంటి మనిషిని అయితే, నా భార్య కూడా ఒక శరీరంతో ఉన్న మనిషి అయితే, పెళ్ళి జరగడం అంటే ఏంటి అని అంటే నేను సగమైపోయి ఆమె కూడా సగమైపోయి ఇద్దరు కలిసి ఒక్క శరీరమే అవుతారు. ఒక్క శరీరంలో 2 హాఫ్లు ఉన్నారు. మీకు పదం గుర్తొస్తుంది అనుకుంటా. అర్ధాంగి అంటే ఎవరు అర్ధాంగి అంటే షీఈ్ మై బెటర్ హాఫ్. అర్ధాంగి. నేను సగం, ఆమె సగం. ఎప్పుడయ్యారు వీళ్ళు సగం సగం? పెళ్ళైన వాళ్ళు సగం సగం అవుతారు, పెళ్ళి కాని వాళ్ళు ఫుల్గానే ఉంటారు. నువ్వు పెళ్ళి అయింది నీకు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు సగం అయిపోయావు అని అర్థం. పెళ్ళి చేసుకోవడం అని అంటే నువ్వు సగం అయిపోయావు. నీ భర్త సగం, నువ్వు సగం. దేవుడు ఈ సగం సగమును కలిపి ఒక్క శరీరం అని అన్నాడు. అది పెళ్ళి. గుర్తుపెట్టుకోండి. నీ భార్య అని అంటే నీలో సగం, నువ్వు సగం, ఆమె సగం. నీ భర్త సగం, నువ్వు సగం. అది పెళ్ళి. ఆ సగం లేకుండా నువ్వు లేవు పెళ్ళి అయితే. గుర్తుందా? చాలామందిలో ఈ అవగాహన లేకుండా ఉన్నారు. వ్యభిచారము అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం అనేటువంటి టాపిక్ మాట్లాడుతున్నటువంటి నీ భర్త సగము లేకపోతే నీ భార్య సగము అనేటువంటి అవగాహన నీకుంటే అసలు వ్యభిచారం అనేటువంటి ఆ పదం దగ్గరికి వెళ్తారా మనుషులు? ఎందుకు ఇలాగనా మనుషులు లోకంలో ఇలాగ వ్యభిచారం ఎటు చూసినా వ్యభిచారం ఎక్కడ? ఎందుకనంటే పెళ్ళి గురించినటువంటి సరైన అవగాహన లేక. నేను పెళ్లి చేసుకున్నాను అని అంటే నేను సగం అయ్యాను. ఎప్పుడు ఈ మనిషి సగం కాకుండా మళ్ళీ ఫుల్ ఎప్పుడు అవుతాడనంటే అవతల మనిషి చచ్చిపోతే మళ్ళీ నువ్వు ఫుల్ అవుతావు. మీకు అర్థమవుతుందా? అందుకని మీరు పెళ్ళి ప్రమాణం చేసేటప్పుడు పెళ్ళి ప్రమాణంలో మీరు ఏం చేస్తారనంటే ప్రమాణాలన్నీ పలికి జీవితాంతం వరకు అనే ప్రమాణం చేస్తారు. పెళ్ళి అంటే అది కదండి. పెళ్ళి మీద అవగాహన లేకుండా ఉంటే ఇలాంటి దుర్బుద్ధులన్నీ వస్తాయండి. బైబిల్ గ్రంథం చక్కగా నేర్పిస్తుంది, శ్రద్ధగా నేర్చుకోండి. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు అనే మాట ఉంటుంది. కాబట్టి నీ భర్త లేకపోతే
నువ్వు కంప్లీట్ మనిషి అవుతావు. నీ భర్త బ్రతికున్నంతకాలం లేదా నీ భార్య బ్రతికున్నంతకాలం నువ్వు సగం మనిషివే. సగం మనిషివే అని గుర్తుపెట్టుకో. మిగతా సగం అక్కడ ఉంది, నీ పార్ట్నర్లో మిగతా సగం ఉన్నావు నువ్వు. ఇక్కడ బైబిల్లో చదివిన ఈ మాటే. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు సగం సగం అయ్యి ఒక్క శరీరముగా ఉండడానికి మీరు సగం సగం అయిపోయారు కదా. దాని కొరకు తీర్మానం చేసుకొని పెళ్లి చేసుకున్నావు కదా. అలా జరగటానికి ముందున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే తన తండ్రిని తన తల్లిని విడచి, అంటే మీరు ఇక్కడ హత్తుకోకముందు అక్కడ విడిచిపెడతావు ఆ కుటుంబాన్ని. దీన్ని ఆ కుటుంబ పెద్దల్ని ఈ కుటుంబ పెద్దల్ని పిలిచి చేతులు పట్టిస్తారు కదా. అప్పుడు అడుగుతారు మిమ్మల్ని, అయ్యా నువ్వు ఇలాగన మీ అమ్మాయిని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను అని చెప్పడంలో ఆరి ఉద్దేశం ఏంటి చెప్పనా? ఇప్పటిదాకా ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు, ఈయన మీద ఇప్పటిదాకా నేను బాధ్యతలు వహించుకున్నా, ఇక నా బాధ్యతలను నేను తెంచుకుంటున్నా, నీకు అప్పచెప్తున్నా, కష్టమైన నష్టమైన సుఖమైన బాధలైనా నువ్వు చూసుకోవాలి. ఇక అదే కదా వాళ్ళు చెప్పేది, దాంట్లో భావం చేతులు పట్టేయడం అంటే. కాబట్టి నాకునేటువంటి ఆ హక్కులు, నా బిడ్డ మీద నాకునేటువంటి హక్కుల్ని నేను విరమించుకుంటున్నా, ఇక మీదట నీది బాధ్యత. పెళ్ళిలో చూడండి, ఇలాంటి అవగాహన ఉన్నోళ్ళు పెళ్ళైన తర్వాత తప్పు చేస్తారండి. లేక పెళ్ళి అంటే ఏంటో అర్థము చేసుకోలేక. అంతేకాదు, ఇలాగనే పెళ్లి చేసుకునేటువంటి క్రమంలో అది సమాజం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇదిగో వీళ్ళు ఏకమవుతున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అని అది పబ్లిక్లో చేసుకునేటువంటి పని. అవునా కదా? పబ్లిక్లోనే ఇద్దరు ఏదో సీక్రెట్ చేసుకున్నాం కాదు, పెళ్ళిని పబ్లిక్లో చేసుకోవాలి. ఇలాగిన ఎవరైతే చేస్తున్నారో చూడండి, పెళ్ళిలో అసలు పెళ్ళి జరిగింది అని అంటే దాన్ని అర్థం చేసుకోండి. మరి తల్లిదండ్రులు నేను అప్పచెప్పారు అని అంటే, సమాజం పబ్లిక్లో ఈ పని జరిగింది అని అంటే పబ్లిక్లో ఏమైపోయింది తెలుసా? ఇదిగో వీళ్ళు, ఇంగ్లీష్లో బాగుంటుంది పదం ఏంటనంటే, మామనేమంటారు ఫాదర్ ఇన్ లా, అతనేమంటారు మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా, నా తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారు, కానీ నా భార్యకు సంబంధించిన వాళ్ళు లా ప్రకారం వాళ్ళు నాకు తల్లి, వాళ్ళు నాకు తండ్రి అయ్యారు. అదండి పెళ్ళి అంటే. ఇది ఇద్దరు వ్యక్తులు కలుసుకునే దాంట్లో ఉంది. తల్లిదండ్రులు వారి బాధ్యతలను విరమించుకొని నీకు బాధ్యత పెట్టడంలో ఉంది. 3, సమాజంలో చట్టపరంగా కూడా నీకు మరి ఒక కుటుంబాన్ని ఇచ్చింది. అది పెళ్ళి. ఈ అవగాహన లేని వాళ్ళు చాలామంది తప్పులు చేస్తూ వస్తారు. పెళ్ళి అంటే అది 2 మాటలు మాట్లాడుతాను. సెక్స్ అంటే ఏంటి మాట్లాడాను, అందులో 3 విషయాలు చెప్పాను. అది శరీర సంబంధమైంది, మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. పెళ్ళి అంటే ఏంటో 3 విషయాలు చెప్పాను. అది ఇద్దరు కలుసుకునేది, ఒక కుటుంబం విడిపోయి ఇంకొక కుటుంబం కట్టబడేది, సమాజం ప్రకారముగా ఇంకొక కుటుంబంతో కలిసేది, సమాజంలో బ్రతికేది, పబ్లిక్లో జరిగేది పెళ్ళి, సభాముఖంగా అని అంటారు. ఈ విషయాలన్నీ పెళ్ళి గురించి. ఇంకా మీకు జరిగిన పెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి. పెళ్ళి అంటే అదే అండి. 3వ విషయం మాట్లాడదాం. పెళ్ళైనటువంటి వారి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమ
ప్రేమ అంటే ఏంటి? భార్యాభర్తలకు ఉండే ప్రేమ. సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు పెద్ద మనుషులు ఏమనుకుంటారు? ఈ అబ్బాయికి అయితే ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి బాగుంటాడు, మీకు సెట్ అవుద్ది, మీకు సరిపోద్ది. ఇదేనా ప్రేమ అంటే అనుకుంటారు. ఇదిగో చూడటానికి బాగున్నావు. తర్వాత లేకపోతే అమ్మాయి వాళ్ళ తండ్రి అంటాడు, అబ్బాయి నేను మా అమ్మాయిని నీకు ఇస్తే సాగుకుంటాడా లేదా, సాగుకోగలుగుతాడా, చూసుకోగలుగుతాడా, నా బిడ్డను కాపాడుకోగలుగుతాడా అనుకుంటారా లేదా? సో అలాగే సెట్ అవుతారు అనుకుంటే పెళ్లి చేస్తారు. అదేనా ప్రేమ? అప్పుడు ఇంకా పెళ్లి చేసుకున్నారు అని అంటే అదేనా ప్రేమ స్టార్టింగ్? సో అలాగన కూడా చేయాలి. ఎందుకనంటే అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోరు కదా, ఏమండి? అంతేనా? ఇష్టాలు లేకుండా మనసుకు నచ్చకుండా చేసుకుంటారా? మనసుకు నచ్చింది, సరిపోయింది, ఈయన నాకు సరిపోతాడు, ఈమె నాకు సరిపోతుంది, మైండ్లో ఓకే అయింది, చేసుకుంటున్నాను, అది మాత్రమే కాదు, అది హార్ట్కి సంబంధించింది, అది ఫీలింగ్కి సంబంధించింది, అది ఒక శృంగారభరితమైనటువంటి ప్రేమ కూడా అయి ఉంటుంది. ఇష్టం ఉంటుంది, లైంగికపరమైనటువంటి ఇష్టము కూడా ఉంటుంది ప్రేమలో. తెలుగు పదంలో ప్రేమ, ఒక తల్లి బిడ్డను బాగా చూసుకుందనుకో ఏమంటాం? ఎంత ప్రేమ బిడ్డ అంటే అంటారు కదా. సో ఆ ప్రేమకి భర్త భార్యని ప్రేమిస్తుంటాడు చూడు, ఆ ప్రేమకి తేడా ఉందా లేదా? రెండు ఒకటేనా? తేడా ఉంటుంది. అందుకోసమని తెలుగులో అన్నిటికీ ప్రేమ అని అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ గ్రీకులో వాటికి వేరు వేరు పదాలు ఉన్నాయి. ఈరోస్ అనే పదం ఉంటుంది, ఫిలియో అనే పదం ఉంటుంది, అగాపే అనే పదం ఉంటుంది. ప్రేమ ఈరోస్ అనేది అవతల వ్యక్తిని చూసినప్పుడు ఇష్టం పుట్టి ఈమెను ఎలాగైనా కలవాలి, ఆయన చూసినప్పుడు ఆయన అందంగా ఉన్నాడు, ఎట్నే నేను అనుభవించాలి, ఇట్లా, అది ఈరోస్. అది ఒక లైంగికపరమైనటువంటి ఒక అమితమైన ఇష్టం ఈరోస్ అంటే. ఇప్పుడు అలాంటి పని ఇద్దరు కాలేజీ పిల్లలు చేస్తున్నారు అనుకో, మనం ఏమనుకుంటాం? వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటాం. దానికి ప్రేమే. బైబిల్ గ్రంథంలో గ్రీకు నుండి వచ్చింది కాబట్టి ఈ ప్రేమ అనే దానికి మూలాలు అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఆ ప్రేమ ఏంటో సరిగ్గా మనకు అర్థమవుతుంది. ఈరోస్ అనేది ఒక లైంగికపరమైన ప్రేమ, ఫిలియో అనేది ఒక సహోదర ప్రేమ. ఇందాక నేను చెప్పానే, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, ఒక అన్న తన చెల్లిని బాగా ప్రేమిస్తాడు, అలాగే అదే ప్రేమని తన తమ్ముడికి కూడా ఇస్తాడు, అది సహోదర ప్రేమ. అందులో లైంగికపరమైన విషయాలు లేవు, ప్రేమ అనగానే ఏదో తప్పు అనుకోవాల్సిన భావమేమీ లేదు, అది ప్రేమే. దాన్ని ఫిలియో అనే పదం వాడింది. అసలు బైబిల్ చెప్పినటువంటి ప్రేమ ఏంటంటే, ప్రేమ ఇట్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ విల్, మన మనసుతో చేసేటువంటి క్రియకు సంబంధించింది ప్రేమ. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తారు. భార్యాభర్తల మధ్యలో ప్రమాణాలు జరుగుతుంటాయి, కష్టమందును సుఖమందును, ఆరోగ్యమందును వ్యాధి అందును. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యకి వ్యాధి వచ్చింది, మంచాన పడింది, భర్త ప్రేమ కలిగిన వాడే ఉండి ప్రేమ చూపించాలి. అప్పుడు చేస్తాడా చేయడా సేవలు? ఇట్ ఈస్ ఎ యాక్ట్ ఆఫ్
మన మనసుతోనూ చేసి. ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఏంటంటే ఈ మూడు కలిసి ఉన్నాయి. ఎట్లా? ఇది మన ఇష్టాలని భార్య మీద చూపిస్తాం, మన లౌకికమైన కోరికలు రొమాన్స్ ఇష్టాలని చూపిస్తాం, అంతేకాకుండా తన అక్కరలన్నీ భుజాన్ని వేసుకుంటాం, తన కన్నీరంతా భుజాన్ని వేసుకుంటాం, తన భర్తకి సంబంధించిన ప్రతి టెన్షన్ ఒత్తిడిలో మేము మాది అని యాక్షన్ క్రియారూపకమైంది. అలాంటి కార్యాలు చేయకుండా ప్రేమ నిలవదు. సమర్పణ చేసుకొని నీ భార్య కోసం నువ్వు ఏదో చేసేవాడిగా ఉండకుండా భర్త కోసం నువ్వు ఏదో చేసేదానివిగా కనుక ఉండకపోతే ప్రేమ కాదు అది. అవునా? ఒక ఇలాంటి పరిస్థితులు పెళ్ళైనంత కొంతకాలానికి ఆ భార్యకి ఆరోగ్యం బాగలేదంట, మరీ మనసాన పడిందంట. చాలా రోజులైంది, ఇతనేమో చేస్తూ ఉన్నాడు. వాళ్ళ స్నేహితులు వచ్చి, అరే ఎందుకురా ఇన్ని బాధలు, వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకోరాదా, ఆమె ఏమన్నా పనికొచ్చేదా కాదు కదా అంటే అతను అన్నాడంట, ఇట్లాంటి మాటలు నా దగ్గర ఎప్పుడు మాట్లాడగాకు. ఆమె నా భార్య, ఆమెలో ఊపిరినంత వరకు ఆమెకు నా ప్రేమ చూపిస్తా అన్నాడంట. అది కదా ప్రేమ. ఆ ప్రేమలో నేను 3 పదాలు చెప్పాను. లైంగికపరమైన ఇష్టాలు ఉన్నాయి, భౌతికపరమైన నచ్చాడు అలాంటి ఇష్టాలు ఉన్నాయి, హృదయంలో ఫీలింగ్స్ ఆమె మీద ఉన్నాయి, అంతేకాకుండా ఆమె కొరకు నేను చేస్తాను. అతను మాట్లాడిన మాట ఇట్లాంటి మాట ఇక ఎన్నడు నాతో మాట్లాడగాకు, ఆమెలో ఊపిరిన్నంతకాలం నేను ఆమె కొరకు ఆమెను ప్రేమిస్తూనే ఉంటా. అది ప్రేమ. ఇలాంటి ప్రేమ వివాహంలో ఉంటే వ్యభిచారం అనే దానికి ఆస్కారం ఉంటుందండి. క్రైస్తవులు తెలుసుకోవాలి ఈ విషయాలు. 4వ అంశంలోకి వస్తే, మరి పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకోవచ్చా? విడాకులు తీసుకోవచ్చా? ఇందులో 3 విషయాలు చెప్తాం. అసలు విడాకులు, పెళ్ళైన తర్వాత విడాకులు అనేటువంటి దాని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? మలాకీ గ్రంథం తీద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత విడాకులు అనేటువంటి దానిని అసలు అలాంటి విడాకులు అనేది నాకు అసహ్యం. ఇది దేవుని మాట. పెళ్ళైన తర్వాత విడిపోవడం అనేది నాకు అసహ్యం. పెళ్లి చేసింది ఆయన. ఈ పెళ్లిలో పురుషునికి స్త్రీకి మధ్యలో ఉన్నటువంటి ఆ పనులన్నీ ఏర్పాటు చేసింది ఆయన. వీళ్ళు ఎలాంటి ప్రేమగా ఉండాలని పెళ్లి చేశాడో ఆయన. అట్లాంటి వాళ్ళు విడిపోతాను అని అంటే అది నాకు అసహ్యమైనటువంటిది అని అన్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు? నాకు అసహ్యమైంది. కొన్ని సందర్భాల్లో ఈ పెళ్లిలో కొంతమంది అంటారు, ఇక రోజు కొట్టుకు చచ్చే బదులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మేలు కదా. చాలామంది ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ముందు మా దగ్గరికి తెచ్చే కంప్లైంట్ ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒకటి చేయన్నా, ఏదో ఒకటి చేయన్నా, ఏదో ఒకటి మాట్లాడన్నా అంటుంటారు. ఇంతకు ఏమని ఏదో ఒకటి అంటే ఏంటి తమ్ముడు? ఏదో ఒకటి మాట్లాడన్నా, ఏదో ఒకటి చేయన్నా అని అంటుంటారే. దాని ఉద్దేశం ఏంటి? మాకు సెట్ అయితే సెట్ చెయ్యి, లేకపోతే విడాకులు ఇప్పి. అదేగా ఏదో ఒకటి మాట్లాడన్నా, ఏదో ఒకటి చెయ్యన్నా, ఏగలేకపోతున్నానన్నా అంటే అర్థం ఏంటంటే మేము విడిపోతామన్నా, మేము తట్టుకోలేకపోతున్నాను. ఇది కదా.
కొంతమంది ఇలాగ అనొచ్చు, మరి దేవునికైతే మాత్రం ఇది విడిపోవడం అనేది అసహ్యం, అసలు ఆయనకు అది అసహ్యమైనటువంటి పని అని అన్నాడు. మరి మనుషులు కొంతమంది ఇలాగ అనొచ్చు, ఏంటి అని అంటే, రోజు కొట్టుకునే బదులు ఎవరి దారిన వాళ్ళు ఉంటే మేలు కదా. ఇలాంటి సందర్భమే కొన్నిసార్లు వస్తాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి పత్రిక 7వ అధ్యాయం, 7వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా, వినండి. మీరు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతివానికి సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మము నడపవలను. భర్తకే కానీ భార్యకి తన దేహం పైన అధికారం లేదు. అలాగే భార్యకే కానీ భర్తకి తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం మట్టుకు ఉభయల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీలో మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. గ్యాప్ ఎక్కువైతే సాతాను నిన్ను శోధిస్తాడు. ఆ గ్యాప్ ఇవ్వకండి. విడిపోవడం అనేది దేవునికి ఇష్టమే కాదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ ఎలాగ ఉండాలని కోరుతున్నాను నా వలే. ఆయనను ఒక విధంగా మరొక విధంగా దేవునికి కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలే ఉండవలనని వారికి మేలు అని పెళ్లి కాని వారితో విధవరాండ్రతో చెప్తున్నాను. ఎందుకంటే పౌలు గారు పెళ్లి చేసుకోలేదు. అయితే మనస్సు నిలపలేకపోయిన ఎడల పెళ్లి చేసుకోవచ్చు. కామతప్తుల గట కంటే పెళ్లి చేసుకోవటమే మేలు. మరియు పెళ్ళి అయిన వాడికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏంటంటే, విడాకుల టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. విడిపోవటం అనేది దేవుని యొక్క ఆలోచనే కాదు. అసలు అలాంటి ఆలోచన రావడం అంటేనే విరుద్ధం దేవునికి. పెళ్లి చేసింది అందుకు కాదు. విడిపోతాం, ఏదో ఒకటి చేయన్నా, ఏదో ఒకటి మాట్లాడన్నా ఈ కాదు. విడిపోకుండా ఉండాలి. దాని కొరకు చూడాలి. ఈ కంప్లైంట్ చేసేవాళ్ళు ఏదో ఒకటి చేయన్నా అని కాకుండా మమ్మల్ని ఎలాగైనా కలపన్నా అనాలా, మమ్మల్ని ఎలాగైనా సరి చేయన్నా, మమ్మల్ని ఎలాగైనా జత చేయన్నా, మా మధ్య గ్యాప్ ఉందనా కదా. ఇప్పుడు ఇంకొక మాట, విడిపోతారు సరే, ఏదో ఇక తప్పని పరిస్థితులని, ఇంకా ఉండలేని పరిస్థితులని, విడిపోయే పరిస్థితే గనక వస్తే ఏం చెప్తున్నాడు? ఎడబాసిన ఎడల 11వ వచనం, మళ్ళా పెళ్లి చేసుకోకూడదు. సో విడాకులు అనేటువంటి దానికి బైబిల్లో ఆస్కారమే లేదు. విడిపోవడం అనే దానికి బైబిల్లో అవకాశం లేదు. ఒకవేళ మరి తప్పని పరిస్థితులే కనుక అయితే నువ్వు మరలా పెళ్ళి చేసుకోకూడదు. ప్రభువే ఆజ్ఞాపించింది ఏమంటే అని అంటున్నాడు ఆయన. మరలా పెళ్ళి చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి సంబంధించి రీమ్యారేజ్ ఒకటి, విడాకుల గురించి దేవుని ఉద్దేశం ఏంటి, సమాజంలో విడాకులు లేకుండా ఎలాగ ఉండాలి. 3, ఒకవేళ విడిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి కొంత ఆలోచన. చేసుకోవచ్చా లేదా
విడిపోయిన వాళ్ళు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువే సెలవిచ్చింది ఏంటంటే అని చెప్పాడు కదా పౌలు. 19వ అధ్యాయం కదా 3వ వచనం నుంచి అక్కడ ప్రభువారి పరిచర్యలో జరిగిన ఒక సంఘటన. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన ఎదుకు వచ్చి, ఏ హేతువు చేతైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఏ కారణం చేతైనా ఇలాగిన విడనాడుట న్యాయమా అని అన్నాడు. ఓకే అని అడిగిగా ఆయన అన్నాడు, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించుననియు, ఇందు నిమిత్తం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరం అవుతారని చెప్పేదనని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఈ ప్రాబ్లం ఏంటి? ఓకే, వేరుపరచకూడదు. అందుకు వారన్నారు. మరి అట్టయితే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుము అని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని వారు అడుగుతున్నారు ఆయన అడుగ్గా ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగే జరగలేదు. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు అని వారితో చెప్పాను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము అట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పాడు. డిస్కషన్ చూసారా? ఇది విడాకుల సందర్భించినటువంటి డిస్కషన్ వచ్చింది. ఆయన అన్నాడు, వ్యభిచార కారణాన్ని తప్ప, బీయింగ్ ఆఫ్ ఫార్నికేషన్. మత్తయి సువార్తలో మార్కు సువార్త చదువుదాం ఈ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో సో ఇదే టాపిక్ డిస్కషన్ అక్కడే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఫార్నికేషన్ అనే పదం అక్కడ ఉంది. జారత్వము నిమిత్తము తప్ప వేరు చేయకూడదు. దీన్ని మోషే ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయం 24వ అధ్యాయం 1వ వచనంలో, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతని కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిపోతే అతడు ఆమెకి పరిత్యాగ పత్రికనిచ్చి రాయించి ఆమె చేతికిచ్చి ఆమె తన ఇంటి నుండి ఆమెను పంపివేయాలి. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చు. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి ఇలాగ జరిగితే వస్తే, సో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మోషే చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఫార్నికేషన్ నిమిత్తం ఎవరైనా పెళ్ళైంది. ఫార్నికేషన్ అని అంటే పెళ్ళి కాకముందు, పెళ్ళైతే సగం సగం అవుతారు అన్నాను కదా, పెళ్ళి కాకముందు ఉన్నాం, సింగిల్గా సంపూర్ణ పురుషుడిగా స్త్రీగా ఉన్నాం. పెళ్ళి కాకముందు తప్పు చేస్తారు చూడు,
అలాంటి వాళ్ళు మానభంగ సూచన అంటే కనుక్కుంటే అట్లాంటి వాళ్ళని పంపించచ్చు అని మోషే చెప్పాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే దాన్ని కొట్టేలా, వ్యభిచార కారణాన్ని తప్ప, అలాంటి ఫార్నికేషన్ తప్ప అని అంటున్నాడు. కాబట్టి విడిపోవటం అనేది ఒప్పుకోవట్లే గ్రంథం. విడిపోయిన వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు అని చెప్తుంది గ్రంథం. సాధ్యమైతే మరలా సమాధానపడండి, అంతేగాని గ్యాప్ ఉండొద్దు. ఇందాక చదువుకున్న మాటలో గ్యాప్ ఎక్కువ వస్తే మధ్యలో ఎవరు వస్తారు? సాతాను అవకాశం వస్తుంది. నీకు లేనిపోని అన్ని ఆలోచనలు వస్తాయి, ఏదేదో చేస్తావు, ఎక్కడికెక్కడో వెళ్ళిపోతావు, నీ లైఫ్ ఎటో వెళ్ళిపోద్ది. కాబట్టి సాధ్యమైనంత సమాధానపడి మళ్ళా సెట్ అవ్వటానికి చూసుకో, అంతేగాని విడిపోవాలని అనుకోకు. మూడో మాట, విడిపోతే ఒకవేళ విడిపోయి ఉంటే, విడిగా ఉంటే మళ్ళా పెళ్ళి ఆలోచన చేయొద్దు. నాలుగో మాట చూస్తే, మరి సమాజం ఇలాగుంది, సమాజంలో ఇలాగున్నాం. క్రైస్తవులుగా మనం 4 అంశాలు నేర్చుకుంటున్నాం. వ్యభిచారము అనేది దేవుని దృష్టిలో ఎందుకు పాపం, ఎలా పాపం అని అంటే, సెక్స్ అనేది ఏంటో అర్థం చేసుకున్నాము, పెళ్ళి అంటే ఏంటో అర్థం చేసుకున్నాము, ఆ పెళ్ళిలో ఉండే ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకున్నాము, పెళ్ళి తర్వాత విడిపోయేటువంటి అవకాశాలు వచ్చే ఆ విషయాలు అర్థం చేసుకున్నాము. ఒక పెళ్ళి జరిగితే అది సమాజానికి ఎంత రక్షణో అది కూడా చూసుకున్నాం. ఎందుకనంటే ఒక 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 ఫ్యామిలీ పాడైంది అనుకో, 2 ఫ్యామిలీలు పాడయ్యాను అనుకో, ఒక 10 ఫ్యామిలీలు ఒక ఊరిలో పాడయ్యాను అనుకో, ఊరు ఎట్టవుతుంది? ఎలాంటి పేరు వస్తుంది ఆ ఊరికి? ఫ్యామిలీ చెడిపోతే సొసైటీ చెడిపోద్ది. ఈ బిల్డింగ్లో ఎన్ని ఇటుకలు ఉంటాయో అలాంటిది ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఫ్యామిలీ అనుకో, ఒక్కొక్క వివాహం. మీ వివాహం అయింది, మీ వివాహం అయింది, మీ వివాహం అయింది. ఒక్కొక్క వివాహము చక్కగా ఉంటే బిల్డింగ్ ఎలాగుంటుంది? చక్కగా ఉంటుంది. ఈ వివాహం బాగలేదు, ఆ వివాహం బాగలేదు, ఆ వివాహం బాగలేదు, ఇట్లా అనుకో, బిల్డింగ్ ఎలాగుంటుంది? ఇటుకలు బాగలేవు, బిల్డింగ్ ఎలాగుంటుంది? సొసైటీ. కాబట్టి మంచి కుటుంబాలు మంచి సొసైటీని తయారు చేస్తాయి. దేవుడు మనల్ని చక్కగా పెళ్లి చేశాడు. దేవుడు జతపరచిన వారుగా వివాహ వ్యవస్థలో ఉన్నాము. ఒక క్రైస్తవ కుటుంబాలని మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు ఆ అవకాశం ఇచ్చాడు, ఆ భాగ్యం ఇచ్చాడు. ఒక మంచి సొసైటీని కట్టడానికి మనం ఉండాలి. మన ద్వారా, మన ఫ్యామిలీస్ ద్వారా, భార్యాభర్తలు అట్లా ఉండాలయ్యా. భార్యాభర్తలు అంటే అలా చర్చికి పోయే దంపతులు ఉన్నారు చూసా, వాళ్ళిద్దరు చూడు ఎట్టుంటారు. సమాజానికి మన మాదిరికరంగా మనం ఉండాలి. సమాజం మీ ఫ్యామిలీని చూసి అలాగుండాలా అని గ్రంథం చెప్తా ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, సరే జరిగింది ఏదో జరిగింది, తప్పేదో జరిగిందని ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి అని అంటే, దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఈ వ్యభిచారం అనేటువంటిది ఇది క్షమించరాని పాపము కాదు, కానీ పాపమే, కానీ దాన్ని క్షమించవచ్చు. దేవుడు హోషేయతో చెప్పాడు, హోషేయ నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ముందే చెప్పాడు ఆయన, వేషం చేసుకో, ఆమె నీతో ఓ కొడుకుని కంటది, ఆ తర్వాత మళ్ళీ ఆమె బజార్లకు ఎక్కుద్ది, నువ్వు పోయి మళ్ళీ తెచ్చుకో. ఈ విషయాన్ని హోషేయకు చెప్తే దేవుడు ప్రవచించాడు. అలాగనే హోషేయ చేశాడు.
ఇలాగన ఒక ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి ఆ పనిని ఇప్పుడు చెప్పు ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నన్ను విడిచి వేరే దేవతలకి దేవుళ్ళకి భక్తి చేస్తుంటే, నేను మీతో నిబంధన చేసుకున్న మీ భర్తని నేను నన్ను కాదని మీరు వేటికో ఆరాధన చేస్తున్నారు. విగ్రహారాధన అని అంటే కేవలము రాయి, చెక్క, బంగారు ఆ విగ్రహాలే కాదు, హృదయంలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఎరుగుదాం ఇంతకుముందు నేర్చుకున్న పాఠాలను బట్టి. దేవుని కంటే నువ్వు ఇంకా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో అది నీకు నీ హృదయంలో. కొంతమందికి బైబిల్ చెప్పింది వారి కడుపే వారికి దేవుడు అంటే ఇక కడుపును మొక్కుతుంటారు వాళ్ళు, అంతేగా. సో ఇలాంటివి మీరు విగ్రహాలు అనగానే వేరే మతాలను అంటున్నాడు, అలా అనుకోకండి. దేవునికి మించి నువ్వు ఏది చేస్తున్నా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఏమంటున్నాడు చూసారా, ప్రవక్త ద్వారా నేను చేయించిన పని అతను ఆమెను చేసుకున్నాడు, ఆమె రోడ్ల మీదకి పోయింది, మరలా వెళ్ళి ఆమెను ఇంటికి తెచ్చుకున్నాడు. అంటే అర్థమేంటి, మీరు దారి తప్పారు, అయినా మిమ్మల్ని నేను క్షమిస్తాను. ఇది దేవుడు చెప్పాడు. వ్యభిచార కారణము అంటే నేను క్షమిస్తాను. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడింది. ఆమె వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నారు. ఆ స్టోరీ మీకు తెలుసు, ఓకే. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు, అమ్మా ఎవరు నిన్ను నీ మీద రాళ్ళు వేయలేదా, నేను కూడా వేయను, క్షమిస్తాను, ఇక మీదట పాపము చెయ్యకు. గుర్తుపెట్టుకోండి, క్షమాపణ అనేది ఒకసారి క్షమించబడిన తర్వాత మళ్ళీ చేయమని కాదు. ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళిపోయిన ఆమెని మళ్ళా హోషి ఎత్తించుకున్నాడు అంటే మళ్ళా బొమ్మని కాదు. మీకు అర్థమవుతుందా? ఈనాడు చాలామంది క్షమాపణని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి హాఫ్ నాలెడ్జీ వాళ్ళు ఏమంటున్నారని అంటే, ఏం యేసు ప్రభువురా పాపాలు చేస్తామంటే తప్పులు క్షమిస్తాను అంటాడు అంటే ఒకసారి క్షమిస్తే మళ్ళీ చేయమనా? ఆడికి అది అలా అర్థమైంది, అందుకని హాఫ్ నాలెడ్జ్ అన్న. క్షమించేది ఎందుకుగా, మరలా చెయ్యకు, అది యేసు ప్రభు ద్వారా ఇచ్చేటువంటి క్షమాపణ. కాబట్టి వ్యభిచారం అనేటువంటి ఈ ప్రక్రియ దేవుని దృష్టికి చాలా అసహ్యమైంది, విరోధమైంది, దేవునికి వ్యతిరేకమైంది. ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇస్తూ ఆయన నరహత్య చేయకూడదు అని చెప్పాడు. నరహత్య అంటే చేతులతో చేసేది. తర్వాత చెప్పిన ఈ మాట మత్తయి సువార్తలో చెప్పాడు. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 అని చెప్పాలి కదా. 27, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, చేయొద్దు అని అన్నాడు ఆయన. ఓకే, విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అని చెప్తున్నాడు. అంటే ఇది ఏదో పైకి జరిగే పనే కాదు, అసలు అది హృదయంలోనే జరుగుద్ది. స్టార్టింగ్లోనే నీ చూపులోనే చెడిపోతావు. దేవుడు మనల్ని ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా, భార్యాభర్తల సంబంధం. అందుకని వివాహము అన్ని విషయంలో ఘనమైనది. హోలీ మ్యారేజ్, పరిశుద్ధ వివాహం, అదే అండి క్రైస్తవ వివాహం. ఈనాడు బైబిల్కి జ్ఞానం సరిగా లేనటువంటి వారు
ఎన్ని తప్పులు చేస్తున్నారో కదా. అర్థం చేసుకోండి. పెళ్ళయింది, మనకి పెళ్ళయింది అని అంటే అసలు ఏంటి చూడు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. పెళ్ళి గురించి అసలేంటి పెళ్ళి అనే విషయాలు 3 నేర్చుకున్నాం. ఆ పెళ్ళితో ఆ వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ఆ ప్రేమ ఏంటో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకవేళ విడిపోయేటువంటి సందర్భాలు, అలాంటి పరిస్థితులు, కష్టాలు వస్తే, ఇద్దరి మధ్యలో ట్రబుల్స్ వస్తే దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏం చేయాలో ఆ విషయాలు 3 నేర్చుకున్నావు. నీ ఫ్యామిలీని బట్టి సమాజం ఎలాగ ఉంటుందో 3 నేర్చుకుంటున్నావు. మన వివాహం ద్వారా, మన సంసారం ద్వారా సమాజానికి మేలు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరలా చెప్తాను, లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఈ ప్రక్రియ మొత్తాన్ని దేవుడు ఏమంటున్నాడు అని అంటే చెయ్యకూడదు అంటున్నాడు. అసలు అది నీ కంటిలోనే ఉండకూడదు అంటున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అసలు ఆ ఆలోచనే నీకు రాకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇలాంటి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ పవిత్రతను గ్రహించలేని కొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు బైబిల్ని, బైబిల్ అంటే బూతు పుస్తకమా? బూత్ అని చెప్తుందా బైబిల్? వివాహాన్ని ఎంత పవిత్రంగా చూస్తుంది, స్త్రీ పురుషుల బంధాన్ని ఎంత అర్థవంతంగా, ఎంత పవిత్రంగా వివరిస్తుంది. బ్రోకెన్ ఫ్యామిలీస్, విడిపోయినటువంటి కుటుంబాల ద్వారా ఎంత నష్టం జరుగుతుంది. పిల్లలు అనాథలు అయిపోతున్నారు, వేరువేరుగా అయిపోతున్నారు. తల్లి పెంచలేక వాడిని వదిలేస్తూ ఉంటే వాడిని కంట్రోల్ చేయలేకుండా వాడు రోడ్ల మీద చిల్లరోడై తిరుగుతూ ఉన్నాడు కదా అండి. సమాజం ఎంత ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మనము దేవుడిచ్చినటువంటి తన గ్రంథం ద్వారా మన వివాహ వ్యవస్థని చక్కగా చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు వద్దు అన్నాడంటే ఇక వద్దే, ఫైనల్గా మాట అది. చూపు కూడా వద్దు అన్నాడంటే ఇంకా ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడో ఆలోచన చేద్దాం. మన పవిత్రత కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన భాగస్వాములని, మన అర్ధాంగిల్ని మనం అర్థం చేసుకుందాం. అలాంటి ప్రేమ చూపుదాం. విడిపోయే అసలు అలాంటి ఆలోచన, అది నాకు అసహ్యం విడిపోవడం అంటే. సో దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని మనసును బట్టి మన ఫ్యామిలీని కాపాడుకుందాం. అలాగుండి సమాజానికి ఒక మాదిరికరమైన మంచి కుటుంబాన్ని మనం చూపించుకుంటూ వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అతి క్లిష్టమైన అంశం ఈరోజు మేము ధ్యానించామయ్యా. మా వివాహ వ్యవస్థ మీద, మా వివాహాల మీద మాకు అవగాహన ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ అవగాహన రాహిత్యంతోనే అనేక పొరపాట్లు జరుగుతూ ఉండగా నాయన, నీ వాక్యపు వెలుగులో మా సంసార జీవితాలని ఎత్తి చూపించి మమ్మల్ని ఎందుకు కట్టావో, ఎందుకు జత చేసావో వివరించినందుకు కూడా స్తోత్రాలు. అందులో మా యొక్క బాధ్యతలేంటో తెలియపరిచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని మేము ఎలాగైనా పవిత్రంగా కాపాడుకోవడానికో, సమాజానికి, భావితరాలకి సాదృశ్యంగా, మాదిరిగా ఇలాగ ఉండాలో నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలా ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.